ఫిజిక్స్ పవర్ ఛానల్ కి స్వాగతం. స్కేలార్ ప్రొడక్ట్. సో స్కేలార్ ప్రొడక్ట్ లేదా డాట్ ప్రొడక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్స్ ఏ అండ్ బి. ఏ వెక్టార్ బి వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ని కొసైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ తో కనుక మల్టిప్లై చేస్తే దాన్ని మనం స్కేలార్ ప్రొడక్ట్ లేదా డాట్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం. ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్స్ టు ఏబి కాస్ థీటా. చూడండి డెఫినేషన్ సింపుల్ మ్యాథమెటికల్ గా ఏ బార్ బి బార్ రెండు వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ని కొసైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ తో కనుక మల్టిప్లై చేస్తే, ఇక థీటా అనేది ఈ రెండు వెక్టార్స్ మధ్య ఉండే యాంగిల్. సో రెండు వెక్టార్స్ మధ్య ఉండే యాంగిల్ యొక్క కాస్ వాల్యూ ని మనం ఏ బి వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తో మల్టిప్లై చేస్తే రిజల్టెంట్ ఏదైతే అవుతుందో అది మనకి ఆ స్కేలార్ ప్రొడక్ట్ వాల్యూ అవుతుంది. సో ఏ బార్ వెక్టర్ బి బార్ వెక్టర్, సో వాటి మధ్య యాంగిల్ థీటా. ఓకే, సో when the two vectors are parallel, సో అప్పుడు theta 0. సో theta 0 అయితే cos 0 అనేది మనకి 1 అయిపోతుంది. సో అప్పుడు మనకి ఈ వెక్టర్ ఈ రెండు వెక్టర్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ అనేది మాక్సిమం వాల్యూ అవుతుంది. సింపుల్ గా విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి అయిపోతుంది. సో ఇంకో కేసు చూద్దాం. ఒకవేళ వాటి మధ్య యాంగిల్ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ 90 డిగ్రీస్ అయితే, సో అప్పుడు cos 90 0 కాబట్టి ప్రొడక్ట్ అనేది 0 అయిపోతుంది. సో రెండు వెక్టర్స్ ని మనం డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు రిజల్టెంట్ 0 రావచ్చు. సో రెండు వెక్టర్స్ పెర్పెండిక్యులర్ అయితే వాటి యొక్క ప్రొడక్ట్ అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్, వెన్ టూ వెక్టర్స్ ఆర్ యాంటీ ప్యారలల్, ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే, సో అప్పుడు 180 డిగ్రీస్ యాంగిల్ ఉన్నట్టు. సో కాస్ 180 -1 కాబట్టి మనకి రిజల్టెంట్ వాల్యూ -AB అవుతుంది. ఓకే, సో వీటన్నిటికీ కూడా మనకి అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ +1 లోనే కాదు, నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనే కాదు, ఇంటర్ సెకండ్ ఇయర్ లో కూడా. సో ఈ వెక్టర్స్ యొక్క అనాలిసిస్ ని మనం ఫిజిక్స్ లో నెంబర్ ఆఫ్ డెరివేషన్స్ లో ఫిజికల్ క్వాంటిటీస్ ని అనలైజ్ చేసే దగ్గర మనం యూజ్ చేస్తాం. ఓకే, కాస్ 180 డిగ్రీస్ -1, సో -AB అవుతుంది. ఓకే, సో కొన్ని కాన్సెప్ట్స్ లో ఈ మైనస్ కూడా పర్టికులర్ స్పెసిఫికేషన్ అనేది ఉంది. సో పొటెన్షియల్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ ని అనలైజ్ చేసేటప్పుడు సెకండ్ ఇయర్ లో క్లియర్ గా దీని అప్లికేషన్ అనేది యూజ్ చేస్తాం. సో క్లియర్ గా నేర్చుకోండి. మొత్తం టోటల్ వెక్టర్స్ యొక్క డీప్ నాలెడ్జ్ మనకి ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్. సో ఈ డాట్ ప్రొడక్ట్ ఉన్న ప్రాపర్టీస్ ఏంటి చూద్దాం. అంటే ఏంటి ప్రాపర్టీస్ ని సాటిస్ఫై చేస్తుంది. ద స్కేలార్ ప్రొడక్ట్ ఈజ్ కాంపిటేటివ్. సో కాంపిటేటివ్ అంటే సో రెండింటిని మల్టిప్లై చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ డాట్ బి బార్ లేదా బి బార్ డాట్ ఏ బార్ రెండు వాల్యూస్ సేమ్ అవుతాయి. సో ఇలా సేమ్ అయితే మనం దాన్ని కాంపిటేటివ్ లా అని చెప్పేసి అంటాం. సో ఈ డాట్ ప్రొడక్ట్ అనేది కాంపిటేటివ్ లా అని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్, ద స్కేలార్ ప్రొడక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్. సో మూడు వెక్టర్స్ ని కనుక యాడ్ చేసేటప్పుడు ఇది డిస్ట్రిబ్యూటివ్ లా అని సాటిస్ఫై చేస్తుంది. అంటే మూడు వెక్టర్స్ లో ఒక వెక్టర్ ని రెండు వెక్టర్స్ యొక్క సమ్ తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తే, సో ఏ బార్ డాట్ ఆఫ్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు మీరు దీన్ని మల్టిప్లై చేయొచ్చు ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్. సో ఈ రెండు సేమ్ అవుతాయి. దీన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ లా అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, okay, if a bar and b bar are two vectors perpendicular to each other, then their scalar product 0. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎందుకు 0 అవుతుందంటే మనకి a bar dot b bar అంటే మనకి ab cos theta. సో theta వాల్యూ 90 డిగ్రీస్ కాబట్టి cos 90 0 కాబట్టి మొత్తం 0 అయిపోతుంది. సో డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ విచ్ ఆర్ perpendicular to each other 0 డాట్ ప్రొడక్ట్ వాల్యూ. నెక్స్ట్, అదే రెండు వెక్టర్స్ ప్యారలల్ గా ఉంటే సేమ్ డైరెక్షన్ లో ఉంటే దెన్ దేర్ స్కేలార్ ప్రొడక్ట్ అనేది మాక్సిమం వాల్యూ అవుతుంది. అదే పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. సో ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్స్ టు ఏబి కాస్ 0 నథింగ్ బట్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి. నెక్స్ట్, ద స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ విత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. అంటే ఆ వెక్టర్ ని అదే వెక్టర్ తో కనుక మనం డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏ బార్ డాట్ ఏ బార్ మనకి ఏ స్క్వేర్. సో ఏ బార్ డాట్ ఏ బార్ అనేది మనకి ఏ స్క్వేర్ వస్తుంది. ఎలా ఏ బార్ magnitude a, b bar magnitude, sorry, a bar magnitude a, so a into a and cos 0 1, so kabatti a into a, actually a dot a, so a square. Okay, so a bar dot a bar a square avutundi. So ikkada idi dot, idi general multiplication. Next, scalar product of two similar base vectors is unity and that of different base vectors is 0. So wording wise different కనిపిస్తుంది. సో సింబల్స్ చూపిస్తే మీకు ఈజీ అయిపోతుంది. సో స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ సిమిలర్ బేస్ వెక్టర్స్ అంటే ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ యూనిట్ వెక్టర్స్
మనం డాట్ ప్రొడక్ట్ చేస్తే రిజల్టెంట్ 1. అదే జే క్యాప్ డాట్ జే క్యాప్ 1, కే క్యాప్ డాట్ కే క్యాప్ 1. సో సింపుల్గా మనం ఇలా రాయొచ్చు. ఎందుకు 1 అనేది మనకి క్లియర్గా. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టర్స్ 1 అండ్ 1. సో ఐ క్యాప్ అగైన్ ఐ క్యాప్ అంటే ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ 0. సో కాస్ 0 అనేది 1. సో కాబట్టి 1 × 1 × 1 అనేది మనకి 1 అవుతుంది. సో సిమిలర్లీ జే క్యాప్ కే క్యాప్ కూడా. సో ఇలా ఒక వెక్టర్ని అదే వెక్టర్తో కనుక మనం డాట్ ప్రొడక్ట్ చేస్తే యూనిట్ వెక్టర్తో కనుక డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకి రిజల్టెంట్ 1 వస్తుంది. అదే వేరే వెక్టర్తో అంటే ఐ క్యాప్ని జే క్యాప్తో డాట్ ప్రొడక్ట్ చేస్తే 0 అయిపోతుంది. ఎందుకని ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఐ క్యాప్ డాట్ జే క్యాప్. సో క్రాస్ మిస్ మ్యాచ్ అయితే డిఫరెంట్ బేస్ అయితే కనుక మనకి కాస్ 90 degrees అవుతుంది. సో ఐ క్యాప్ డాట్ జే క్యాప్ రెండింటి మధ్య యాంగిల్ 90 degrees, కాస్ 90 0 కాబట్టి మొత్తం టోటల్ డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ ద వెక్టర్స్ 0. సో డిఫరెంట్ మిస్ మ్యాచ్ అయితే కనుక మనకి ఇది 0 అయిపోతుంది. సో ఇది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. మనకి ఇది తెలిస్తే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీ అయిపోతాయి ఈ టాపిక్ సంబంధించి. నెక్స్ట్ డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ వెక్టర్స్ ఏ అండ్ బి. యాక్చువల్లీ ఏ బార్ అండ్ బి బార్. సో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ డాట్ బి బార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ వెక్టర్ అనేది ఏఎక్స్ ఐ క్యాప్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్ అనుకుందాం. బి బార్ అనే వెక్టర్ బిఎక్స్ ఐ క్యాప్ బివై జే క్యాప్ బిజెడ్ కే క్యాప్. అంటే ఇవి ఎక్స్ వై జెడ్ డైరెక్షన్లో ఆ వెక్టర్ యొక్క వాల్యూస్. సో ఇలా రెండు వెక్టర్స్ మధ్య డాట్ ప్రొడక్ట్ చేస్తాం. సో ఇలా డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు ఫస్ట్ బిఎక్స్ ఐ క్యాప్తో కనుక దీన్ని మల్టిప్లై చేస్తే ఐ క్యాప్ మనకు 1 అయిపోతుంది. సో ఏఎక్స్ బిఎక్స్ మిగులుతుంది. నెక్స్ట్ దీన్ని ఈ ఐ క్యాప్ టర్మ్ని దీంతో మల్టిప్లై చేసినా 0 వచ్చేస్తుంది. ఎందుకంటే జే క్యాప్ డాట్ ఐ క్యాప్ లేదా కే క్యాప్ డాట్ ఐ క్యాప్ అనేవి 0. సో కాబట్టి ఓన్లీ ఏఎక్స్ బిఎక్సే ఉంటుంది. సిమిలర్లీ బీవైని మనం ఏవైతే మల్టిప్లై చేసిన టర్మ్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే జే క్యాప్తో మల్టిప్లై చేసినప్పుడు 1, అలాగే కే క్యాప్తో మల్టిప్లై చేసినప్పుడు మనకు 1 వస్తుంది. సో మిగతా 0 అయిపోతాయి. కాబట్టి మనకి సింపుల్గా ఎక్స్ప్రెషన్ ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్స్ టు ఏఎక్స్ బిఎక్స్ ప్లస్ ఏవై బీవై ప్లస్ ఏజెడ్ బీజెడ్. సో ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే జస్ట్ కొంచెం బ్యాక్ మూవ్ చేసి వినండి, మీకు అర్థమైపోతుంది. సో రీజన్ ఇక్కడ మనం ప్రొడక్ట్ చేసినప్పుడు వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ 1 ఐ క్యాప్ అయితే సో మిస్ మ్యాచ్ అయితే మనకు అవి 0 అయిపోతాయి. కాబట్టి ఆ టర్మ్స్ లేవు ఓన్లీ. సో 3 కేసెస్లోనే మనకు 1 వస్తుంది. సో ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్. సో 3 టర్మ్స్. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్. సో యాక్చువల్లీ ఈ డాట్ ప్రొడక్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. రెండు వెక్టర్స్ తెలిస్తాయి. ఎలా అంటే డెఫినేషన్ ప్రకారంగా ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్స్ టు ఏబి కాస్ థీటా. సో కాస్ థీటా ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్ బై ఏబి. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టర్ ని మనం మాడ్ ఏ బార్ అని ఇలా కూడా ఇండికేట్ చేస్తాం. సో ఇది ఒక నోటేషన్. సింపుల్ గా ఏ బి అని చెప్పేసి రాయొచ్చు మ్యాగ్నిట్యూడ్ ని, లేదా మాడ్ ఏ బార్ మాడ్ బి బార్. సో ఇక్కడ వెక్టర్ కి సో రెండు వర్టికల్ లైన్స్ అటు ఇటు కనుక మనం రాస్తే దాన్ని మనం మాడ్ అని చెప్పేసి అంటాం. సో మాడ్ ఏ బార్ మాడ్ బి బార్. సో ఏ బార్ డాట్ బి బార్ కనుక మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది నెక్స్ట్ ఈ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్. సో ఏ బార్ వెక్టర్, సో దానికి మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. నెక్స్ట్ సిమిలర్లీ బి బార్ వెక్టర్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ బివై స్క్వేర్ ప్లస్ బిజెడ్ స్క్వేర్. సో ఇలా ఈ ఫార్ములా యూజ్ చేసి మనం యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. One example problem. Find the angle between the vectors. So a bar and b bar. So a bar vector I cap plus 2j cap minus k cap. B bar vector minus I cap plus j cap minus 2k cap. So then we choose the solution. మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా cos θ ఈక్వల్స్ టు a bar dot b bar by mod a bar into mod b bar. సో మనకి a bar dot b bar కావాలి, అలాగే mod a bar mod b bar. సో magnitude of the vectors కావాలి. సో ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏం లేకపోతే మనం 1 ఇంటూ ఐ క్యాప్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో 1 స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 1, సో టోటల్ 6 అవుతుంది. సో రూట్ 6. సిమిలర్లీ బి బార్ మ్యాగ్నిట్యూడ్, సో 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్. సో మైనస్ 2 హోల్ స్క్వేర్ అనేది ప్లస్ 4 అవుతుంది. 4 ప్లస్ 1 ప్లస్ 1 టోటల్ రూట్ 6. సో ఇప్పుడు ఇక్కడ మనకి యాంగిల్ కావాలి కాబట్టి వీటిలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇంకోటి ఏ బార్ డాట్ బి బార్ కూడా. సో ఏ బార్ డాట్ బి బార్, సో సింపుల్
ఐ క్యాప్ టైమ్స్ కనుక మల్టిప్లై చేస్తే 1 ఇంటూ -1 మనకి 1 ఇంటూ -1 ప్లస్ జే క్యాప్ టైమ్స్ 2 ఇంటూ +1 సో 2 ఇంటూ 1 నెక్స్ట్ -1 ఇంటూ -2 సో -1 ఇంటూ -2 సో +2 అవుతుంది +2 ప్లస్ 1 సో టోటల్ మనకి 3 అవుతుంది సో therefore angle cos theta equals to a bar dot b bar value 3 by denominator లో √6 into √6 so √6 into √6 square nothing but 6 so 3 by 6 nothing but 1 by 2 so cos theta 1 by 2 nothing but theta అనేది 60 degrees సో cos 60 degrees వాల్యూ మనకి 1 by 2 సో కాబట్టి theta వాల్యూ మనకి 60 degrees అయితేనే మనకి 1 by 2 సో మనకి theta 60 degrees అని తెలుస్తుంది సో ఇలా మనం యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు సో ఈ ప్రాబ్లంతో మీకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టర్ ఐడెంటిఫై చేయడం యాజ్ వెల్ యాజ్ యాంగిల్ ఐడెంటిఫై చేయడం రెండు కూడా అర్థమైనవి తెలుసుకున్నారు సో నెక్స్ట్ థ్యాంక్ యూ జై హింద్